ఎందుకంటే దీంట్లో డబ్బులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాకు కూడా తెలిసిన విషయం, మీలాగా నాకు కూడా అదే ఐడియా ఉంది. సో దానికి కూడా కంప్లీట్ నేను కూడా నెగిటివ్. కానీ ఒకరోజు మా రాము సార్ డిగ్రీ స్టూడెంట్ నా దగ్గరికి తీసుకొచ్చాడు ఈ ఆపర్చునిటీ. సార్ ఇట్లా డైరెక్ట్ నెట్వర్క్ మార్కెట్ ఉందంటే నేను మొత్తం చూసిన సార్ ఇదంతా కూడా ఫేక్ నెట్వర్కింగ్, మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము చాలా పడుతుంటున్నాం కానీ సో ఇవన్నీ ఫేక్ అని నేను కూడా కొట్టి పారేశాను. సార్ ఒక మీటింగ్ రాండి తెలుసుకోండి అని చెప్తే నేను ఫస్ట్ అటెండ్ అయింది ఇదే మీటింగ్, ఇదే ఒప్పందం. సో మీలాగా అక్కడ కూర్చున్న వ్యక్తి నేను కూడా క్లారిటీ తీసుకున్నా. ఆ రోజు సైన్ సార్ వచ్చి దీని మీద కొంచెం క్లారిటీ ఇచ్చారు. సార్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెట్ సపరేట్. సో చాలామంది ఏంటంటే దీన్ని ఒక అవగాహన లేక దీన్ని తీసుకొచ్చే సిస్టాన్ని అర్థం చేసుకోలేక మొత్తానికి దీన్ని ఒక ఫేక్ దృష్టిలో చూపించారు. సో దాని మీద కొంచెం క్లారిటీ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ ఇప్పుడు చెప్పారు కదా సైడ్ ఎఫెక్ట్ లేవు, పూర్తిగా ఆర్గానిక్స్ అని వాళ్ళు చెప్తే మనం నమ్మాలా, వాడాలి సార్? సో అది నా మైండ్లో ఉంది. సరే ఇవన్నీ చెప్తున్నారు, ఫస్ట్ వాడి చూద్దాం అని నేను ఇంటికి తీసుకెళ్ళి కొన్ని ప్రోడక్ట్లు తీసుకెళ్ళి వాడడం జరిగింది. రైస్ బ్రాండ్ ఆయిల్ అని చెప్పేసి మా మిస్సెస్ గురించి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆమె కొన్ని ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. సో నాకు ఒక 15 డేస్లో బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఏంటంటే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండేది, దాని మీద నాకు ఒక 13 to 12 years నుంచి ఉన్న గ్యాస్ ప్రాబ్లం కూడా ఒక 15-20 డేస్లో మంచిగా రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ నాకు నచ్చింది. తర్వాత మా భార్యకి కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేది, ఆమె కూడా కొంచెం నర్వస్ ఉంటే ఆమె కూడా సప్లిమెంట్స్ వాడాలి. వాటిలో కూడా ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఆమె కూడా రెగ్యులర్ చేసే మెడిసిన్స్ కూడా బంద్ చేసి దీంట్లో ఒక 15 days వాడటం వల్ల కంప్లీట్గా ఆమె రికవర్ అయింది. అదొక బెస్ట్ రిజల్ట్. సో ప్రోడక్ట్ బాగుంది. ప్రోడక్ట్ నాతో అయిపోవాలి సార్, మంచి ఉన్నప్పుడు అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇందులో మంచి ఉంది కాబట్టి ఆ మంచిని షేర్ చేయడం బిజినెస్. సో నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు కదా అని ఒక మంచి ఆలోచన వచ్చింది. సో మరి ప్రోడక్ట్ బాగున్నాయి, మరి డబ్బులు వస్తున్నాయి అంటే కంపెనీ గొప్పదా లేదా ఏదైనా మంచి ఉండాలి? సో మంచి ఏందో తెలుసుకుందామని ఒక 20-30 మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత కంప్లీట్గా దీని మీద పూర్తిగా అవగాహన, గైడ్ లైన్స్ ఉన్నాయి, దీన్ని భారత్ గజిచ్చింది అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీంట్లో నేను జర్నీ చేయడం మొదలుపెట్టాను. సో అట్లా నేను కూడా కొంతకాలం జర్నీ చేస్తూ కూడా దీని మీద కొంచెం క్లారిటీ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ అవకాశాన్ని మీకు కూడా వచ్చింది పూర్తిగా తెలుసుకోండి. ఒక మీటింగ్తో వచ్చి ఆగిపోవచ్చు. ప్రోడక్ట్ గురించి ఎవరో చెప్పారన్నది మనం వాడి చూడాలి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం డిసైడ్ అయ్యి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. నేను డిసెంబర్ కూడా 1 lakh తీసుకోవాలని గోల్ పెట్టి వర్క్ చేస్తున్నాను. మీకు కూడా ఈ అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా నుంచి థ్యాంక్ యూ.